12వ శతాబ్దంలో భారతదేశం గణిత శాస్త్రంలో విశేషంగా అభివృద్ధి చెందిన కాలం. ఆ కాలంలోనే మహాగణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యులు జీవించారు. ఆయనకు లీలావతి అనే కుమార్తె ఉండేది. చిన్నప్పటి నుంచే లీలావతికి సంఖ్యలు, లెక్కలపై ప్రత్యేకమైన ఆసక్తి కనిపించేది. తండ్రి తాళపత్రాలపై లెక్కలు వేస్తుంటే ఆమె శ్రద్ధగా గమనించి ప్రశ్నలు అడిగేది. భాస్కరాచార్యులు లీలావతి ఆసక్తిని గుర్తించి ఆమెకు గణితం, ఖగోళ శాస్త్రం, తర్కశక్తిని ప్రేమతో నేర్పారు. ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అరుదైనప్పటికీ ఆయన జ్ఞానానికి లింగభేదం లేదని నమ్మారు. లీలావతి ఆయనకు కుమార్తె మాత్రమే కాక శిష్యురాలిగా కూడా ఎదిగింది. కాలక్రమంలో లీలావతి జీవితం కొన్ని కష్టాలను ఎదుర్కొంది. ఆ బాధను చూసిన భాస్కరాచార్యులు ఆమె మనసును జ్ఞానంతో నింపాలని నిర్ణయించారు. అలా ఆయన రచించిన గణిత గ్రంథమే లీలావతి. ఈ గ్రంథంలో గణితాన్ని పద్యాలుగా, సులభమైన ప్రశ్నలుగా వివరించారు. లీలావతి జీవితం గురించి ఎక్కువ సమాచారం లేకపోయినా ఆమె పేరు ఈ గ్రంథం ద్వారా శాశ్వతమైంది.